నమస్తే సకలు. ఈరోజు కథ పేరు సారంగుడి వైరాగ్యం. సుదర్భ దేశంలో అన్ని రకాల దురాచారాలు ఉండేవి. అంటరానితనం ఉండేది. పంచములను ఊరికి దూరంగా ఉంచేవాళ్ళు. ఆడపిల్లలకు కట్నాలు పోస్తే కానీ పెళ్ళిళ్ళు అయ్యేవి కాదు. అధికారుల లంచాలు మరిగారు. ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడా తాగుడు మరిగి డబ్బు తగలేసుకొని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయేవారు. సుదర్భ దేశంలో సారంగుడు అనే మహాత్ముడు ఉండేవాడు. దేశంలో దురాచారాలు పోగొట్టాలంటే ప్రజలలో హెచ్చుగా ఉన్న నిరక్షరాస్యత నిర్మూలించాలని తీర్మానించుకుని దురాచార నిర్మూలనకు పెద్ద ఎత్తున ఉద్యమం లేవదీశాడు. తన ఉద్యమాన్ని చాలామంది వ్యతిరేకించినా ఆయన లక్ష్య పెట్టలేదు. యువకులు అధిక సంఖ్యలో ఆయనను బలపరిచారు. రాజు ఆ ఉద్యమాన్ని అణచడానికి ప్రయత్నించాడు. సైనికులు కూడా ప్రజలతో చేరిపోయి రాజుని పడగొట్టారు. సారంగుడే దేశానికి రాజు కావాలని ప్రజలు ఏకకంఠంగా కోరారు. అయితే సారంగుడికి రాజ్యకాంక్ష లేదు. అతను తన అనుచరులలో ముఖ్యమైన చరితార్థుడు అనేవాడిని రాజుగా చేసి ప్రజలలో ఎలాంటి దురాచారాలు తలెత్తకుండా చూసుకోవాలో చెప్పి తపస్సు చేసుకుంటానని అడవులకు వెళ్ళిపోయాడు. ఆయన అడవులలో ఆశ్రయం కల్పించుకుని 15 ఏళ్ళు గడిచాక సుదర్భ దేశం ఇప్పుడు ఎలా ఉన్నదో తెలుసుకోవాలని అనిపించింది. సారంగుడు చరితార్థుడి వద్దకు ఒక శిష్యుడిని పంపి తనకు దేశ పరిస్థితి చూడాలి అన్నట్టు కబురు పంపాడు. ఈ కబురు అందగానే చరితార్థుడు ఒక రథం మీద తానే సారంగుడిని చూడడానికి వచ్చాడు. సారంగుడు తన ఆశ్రమాన్ని శిష్యులకు అప్పగించి చరితార్థుడి వెంట రథంలోకి వెళ్ళాడు. సుదర్భ దేశంలో సారంగుడికి గొప్ప స్వాగతం లభించింది. సారంగుడు పర్యటన చేసేటప్పుడు చరితార్థుడు ఆయన వెంట ఉన్నాడు. సారంగుడు కారాగారానికి వెళ్ళి అక్కడ ఉన్న ఖైదీలను చూసి వివరాలు అడిగాడు. వారిలో కట్నాలు తీసుకున్నవారు, తాగిన వాళ్ళు, లంచం తీసుకున్న ఉద్యోగులు, ఇతర నేరాలు చేసిన వాళ్ళు ఉన్నారు. రాజభటులు 1000 కళ్ళతో నేరస్తులను పట్టుకుంటున్నారు. అందుచేత నేరాలు చేసి శిక్ష పడకుండా తప్పించుకోవడం కష్టమైపోతున్నది అన్నాడు చరితార్థుడు. వీళ్ళు ఎంతకాలంగా కారాగృహంలో ఉన్నారు అని సారంగుడు అడిగాడు. మీ ఆశయాలను దృష్టిలో పెట్టుకుని శిక్షలు మరీ కఠినంగా ఉండకుండా చూస్తున్నాం. ఇలాంటి నేరాలకు 6 మాసాలు మించి శిక్ష ఉండదు. వీళ్ళు ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుందనుకుంటా అన్నాడు చరితార్థుడు. సారంగుడు ఉలిక్కిపడి ఇంక ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. ఆ తర్వాత ఇద్దరు ఒక కళ్యాణ భవనంలోకి వెళ్ళారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ఈ భవనంలో సదుపాయాలు ఉంటాయి. వర్ణాంతర వివాహాలను ప్రోత్సహించడానికి ఈ భవనం నిర్మించాం. ఇప్పటికీ ఇందులో 100కు పైగా పెళ్ళిళ్ళు అయ్యాయి. ప్రతి వివాహానికి 1000 వరహాలు బహుమతి ఇస్తూ ఉంటాను. 10 రోజుల క్రితమే ఇందులో ఆఖరి పెళ్లి జరిగింది. ఇలా చరితార్థుడు ఉత్సాహంగా ఒకటొకటే చెప్పుకుపోతుంటే సారంగుడు కళ్ళు తుడుచుకున్నాడు. అవి ఆనంద భాష్పాలు కాబోలు అనుకున్నాడు చరితార్థుడు. అక్కడి నుంచి ఇద్దరు క్రీడాస్థలాలకు వెళ్ళారు. అక్కడ ఎందరో ఆడుతున్నారు. మహాత్మా, చూశారా, మీరు కోరిన మార్పు ఈ దేశంలో ఎంత త్వరగా వచ్చిందో అన్నాడు చరితార్థుడు. ఏమిటా మార్పు అని సారంగుడు అడిగాడు. ఇక్కడ ఆడుకునే వారిలో అగ్రవర్ణులతో పాటు పంచములు కూడా ఉన్నారు అన్నాడు చరితార్థుడు. వీరిలో పంచములు ఉన్నారని నీకెలా తెలుసు అని సారంగుడు అడిగాడు ఆశ్చర్యపోతూ. ఇక్కడ అగ్రవర్ణులు పంచములు ఆడుకోవాలి. అందుకే ఈ స్థలం ఏర్పాటు చేసి అంటరానితనాన్ని నిర్మూలిస్తున్నాం. తేడా తెలియడం కోసం అగ్రవర్ణులు నీలం రంగు దుస్తులు, పంచములు పచ్చ దుస్తులు ధరించి కలిసి ఆడుకుంటారు అన్నాడు చరితార్థుడు. ఆ మాటలు వింటూనే సారంగుడి కళ్ళు నీళ్లు కమ్మి ఎటు చూసినా ఆయనకు ఏమీ కనపడలేదు. రేపు మనం దేశ పర్యటన ఆరంభిద్దామన్నాడు చరితార్థుడు. చూసినది చాలు, నాలో పర్యటన చేయాలన్న కోరిక నశించింది. నా తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చెయ్యి అన్నాడు సారంగుడు. అదేమిటి స్వామి అన్నాడు చరితార్థుడు ఆశ్చర్యంగా. దేశంలో పంచములనే మాట వినపడ రాకూడదనుకున్నాను. కానీ అంటరానితనం ప్రజలకు ఇంకా తెలియటము, వారితో కలిసి తిరగడము ఇంకా గొప్పగా భావించడము జరుగుతున్నది. వర్ణాంతర వివాహాలకు ప్రభుత్వం బహుమతులు ఇస్తున్నదంటే ప్రజలు అలాంటి వివాహాలను ఇంకా ప్రారంభించలేదన్నమాట. కట్నాలు, తాగుడు, లంచగొండితనం ప్రజలలో ఇంకా పోలేదు. అందుచేత వారికి శిక్షలు పడుతున్నాయి. రాజువైన నువ్వు ఈ మాత్రం గ్రహించక ఏదో సాధించాననుకుని గర్వపడుతున్నావు. దురాచారాలు చట్టాలతో పోవు. ప్రజల మనసుల్లో పరివర్తన తీసుకురావాలి. నా శిక్షణలో ప్రజానాయకుడైన నీ పరిపాలనలో పరిస్థితి ఇలా ఉంటే ఇంకొకరు రాజే ఇంతకన్నా హెచ్చు సాధిస్తారు అన్న ఆశ నాకు లేదు. నిన్ను సరైన ప్రజానాయకుడిగా భావించిన నా నిర్ణయం తప్పు. ఒకసారి తప్పు చేశాక మళ్ళీ తప్పు చేయవని నమ్మకం ఏమిటి? అందుకే నాకు విరక్తి కలిగింది. నీకు తోచిన విధంగా నువ్వు రాజ్యమేలు. నేను నా ఆశ్రమానికి పోతాను. మళ్ళీ సుదర్భ దేశంలో అడుగు పెట్టను అన్నాడు సారంగుడు. మరొక కథ. పిశాచాల జోస్యం.
అంబాపురం అనే గ్రామంలో సాంబుడు అనే యువకుడు ఉండేవాడు. వాడు ఇంటి పెరట్లో కూరగాయలు పండించి వాటిని పట్నంలో అమ్మి కాలం గడుపుతున్నాడు. ఒకసారి వాడు కావిడి బుట్టలో తీసుకుపోయిన కూరగాయలు అమ్ముడుపోయేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. వాడు గ్రామానికి బయలుదేరాడు. ఒక జామురాత్రి గడిచాక సాంబుడు దారిలో ఉన్న ఒక పెద్ద చింతతోపును చేరాడు. ఆ సమయంలో ఉరుములు మెరుపులతో వాన ప్రారంభమైంది. వాడు దారి పక్కనే ఉన్న ఒక చింత చెట్టు కిందకు పోయి నిలబడ్డాడు. 1 గంట కాలం గడిచినా వాన తగ్గుముఖం పట్టలేదు. ఇప్పుడు ఏం చేయటమా అని సాంబుడు దిక్కులు చూస్తుండగా ఒకచోట కణకణమంటూ మండుతూ ఉన్న మంట కనిపించింది. ఇంత వానలో ఆరని ఈ మంట ఏమిటా అనుకుంటూ వాడు దాన్ని సమీపించి భయంతో కేవ్వుమని కేకపెట్టాడు. అందుకు కారణం మంట చుట్టూ కూర్చుని ఉన్న 3 పిశాచాలు. సాంబుడు కేక విని పిశాచాలు వాడికేసి చూసి, ఇలా వచ్చి కూర్చో, నిన్నేం మింగేయంలే, అంబాపురం గ్రామం వాడివేగా, రేపు మీ గ్రామంలో ఏం జరగనున్నదో కాస్త చెప్పు అని అడిగాయి. పిశాచాలు అలా అడగగానే సాంబడు ధైర్యం తెచ్చుకుని వాటి దగ్గరికి పోయి, నేను కూరగాయలు అమ్మి పొట్ట పోసుకునేవాడిని, నాకు జ్యోతిష్యం తెలియదు అన్నాడు. అలాగా, అయితే నేను చెప్తా విను అంటూ ఒక పిశాచం ముందుకు వంగి మంటలోని మంటను కొంత మింగి, మీ ఊరి పాఠశాల నానుకుని ఒక వేప చెట్టు ఉన్నది కదా, అది పోయిన గాలివాన దెబ్బకు ఒక పక్కకు బాగా వంగిపోయింది. రేపు ఉదయం వేళల్లో ఆ చెట్టు పాఠశాల మీదకి కూలి పడబోతున్నది అన్నది కళ్ళు మూసుకుని. రెండో పిశాచం మంటలో నుంచి దోసిళ్లతో నిప్పులు తీసుకుని తన తల మీద పోసుకుని, సాయంత్రం జరగబోయే దేవుడు ఊరేగింపులో ఆలయం ఏనుగుకి పిచ్చెక్కుతుంది అన్నది తల మీద ఉన్న నిప్పులను మంటల్లోకి రాలుస్తూ. మూడో పిశాచం తన నోట్లో నుంచి మంటను ఊదుతూ, రాత్రికి మీ ఊరి పెద్ద చెరువుకు గండి పడుతుంది అన్నది. ఆ పిశాచాల జోస్యం విని సాంబడు ఆశ్చర్యపోతూ బయలుదేరి గ్రామం చేరాడు. వీధిలో పాఠశాలకు పోయే పిల్లల కంటపడగానే వాడికి పిశాచాల జోస్యం గుర్తుకు వచ్చింది. వాడు పాఠశాలకు పోయి ఉపాధ్యాయుడితో జరిగింది చెప్పి, ఎందుకైనా మంచిది పాఠశాలకు సెలవు ఇవ్వండి అని సలహా ఇచ్చాడు. ఆ ఉపాధ్యాయుడికి వేరే సొంత పని ఉండడంతో పాఠశాలకు సెలవని చెప్పి అప్పటికే వచ్చిన పిల్లలతో ఆవరణ దాటుతూ ఉండగా వేప చెట్టు ఫెళఫెళమంటూ దాని మీద కూలిపడింది. క్షణాల మీద పిశాచాల జోస్యం సంగతి గ్రామంలో అందరికీ తెలిసిపోయింది. గ్రామ పెద్దలు కొందరు సాంబుడి దగ్గరికి వచ్చి, పిశాచాలు మరేమైనా చెప్పాయా అని అడిగాడు. సాయంత్రం ఆలయపు ఏనుగుకి పిచ్చి పట్టబోతున్నదట, రాత్రికి మన ఊరి పెద్ద చెరువుకి గండి పడబోతున్నదట అని చెప్పాడు సాంబడు. ఆలయ ధర్మకర్తలు ముందు జాగ్రత్తగా ఏనుగుని తీసుకుపోయి గ్రామం బయట ఒక చెట్టుకు గొలుసులతో కట్టివేశారు. అయితే దేవుడు ఊరేగింపు ప్రారంభం కాగానే అది పెద్ద ఘీంకారాలు చేస్తూ గొలుసులు తెంచుకొని అడవిలోకి పారిపోయింది. ప్రమాదం తప్పినందుకు గ్రామస్తులు సాంబుడిని మెచ్చుకొని ఆ రాత్రి కొందరు కాగడాలతో చెరువు గట్టు మీద కాపలా వేశారు. అర్ధరాత్రి సమయంలో వాననీరు కాలవల గుండా వచ్చి చెరువులో పడడంతో దానికి గండి పడింది. వెంటనే జనం ఆ గండిని రాళ్లతోనూ మట్టితోనూ పూడ్చివేశారు. పిశాచాల జోస్యం అక్షరాల నిజమైంది సాంబడు, ఈ రాత్రి చింతతోపుకు పోయి అవేం చెబుతాయో తెలుసుకురా అని గ్రామ పెద్దలు సాంబడిని కోరారు. సాంబడు చీకటి పడగానే పిశాచాల దగ్గరకు వెళ్ళాడు. అవి వాడిని అంత దూరంలో చూస్తూనే, అంబాపురవాసి రా రా, మా జోస్యం ఫలించినట్లేనా అని అడిగినాయి. ఓ, మహాబాగా ఫలించింది, పిశాచాల జోస్యానికి తిరుగుంటుందా, ఈ రాత్రికి ఏం చెప్తారో తెలుసుకుందామని వచ్చాను అన్నాడు సాంబడు. పిశాచాలు వాడితో మర్నాటి రాత్రి జమీందారింట్లో దొంగలు పడబోతున్నారని, గ్రామ పెద్ద ధనంజయ కూతురు పెళ్లికి వండే సొరకాయ పులుసులో బల్లి పడబోతున్నదని చెప్పి మాయమయ్యాయి. సాంబడు గ్రామానికి తిరిగి వచ్చి ఈ సంగతి జమీందారుకు ధనంజయకు తెలియపరిచారు. వాళ్ళు ముందే జాగ్రత్త పడడంతో ప్రమాదాలు తప్పాయి. మర్నాడు జమీందారు స్వయంగా బగ్గీలో సాంబడు పాకకు వచ్చి, ఈ రాత్రి పిశాచాలను నాకు కొడుకు ఎప్పుడు పుడతాడో కనుక్కొని కష్టం ఉంచుకోనిలే అంటూ 100 బంగారు కాసులున్న మూట సాంబడికిచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి గ్రామ శ్రేష్ఠి వాడి దగ్గరికి వచ్చి, మా పూర్వులు నా భార్య తరఫు వాళ్ళు 7-8 తరాల కిందట ఓడ వ్యాపారం చేసి లక్షలు కోట్లు ఆర్జించారు. ఈ చిల్లర కొట్టేమిటి, ఓడల మీద సముద్ర వ్యాపారం ప్రారంభించమని నా భార్య ఒకటే పోరు పెడుతున్నది. అందులో నాకు అచ్చి వస్తుందో రాదో కాస్త ఆ పిశాచాలను అడిగి తెలుసుకో అని సాంబడి చేతిలో 1 బంగారు కాసు 1 వెండి కాసు పెట్టి వెళ్ళాడు. ఈ విధంగా సాయంకాలం అయ్యేటప్పటికి వాళ్ళు వీళ్ళు పిశాచాల జోస్యం కోసం ఇచ్చిపోయిన డబ్బు లెక్క చూసుకునేసరికి సాంబడి కళ్ళు చెదిరిపోయాయి. అంతా కలిపి 1000 కాసుల వరకు జమపడింది.
సాంబడు అందరి కోరికలు ఒక కాగితం మీద రాయించుకుని వచ్చిన డబ్బులు 500 కాసులు మూట కట్టుకుని ఆ రాత్రి మళ్ళీ పిశాచాల దగ్గరికి పోయాడు. పిశాచాలు వాడిని చూస్తూనే అంబాపురవాసి రా రా అన్నవి నవ్వుతూ. సాంబడు చనువుగా పోయి వాటి పక్కన కూర్చుని, మీరు ఎప్పుడూ జరగబోయే చెడుని గురించే చెబుతున్నారు, అలా కాక జరగబోయే మంచిని గురించి కూడా చెప్తే కనకవర్షం కురుస్తుంది అంటూ కాసుల మూటను పిశాచాలకు చూపించాడు. తర్వాత వాడు జరిగిందంతా పిశాచాలకు చెప్పి గ్రామ ప్రజల కోరికలు రాసి ఉన్న కాగితం వాటి ముందు పెట్టి, అన్నింటికీ జవాబులు చెప్పి 500 కాసులు పుచ్చుకోండి, నా వాటా 500, ఒక్క రోజులో ఎంత సంపాదన, ఇక నేను కూరగాయలు పండించే గొడ్డు చాకిరి మానిలా హాయిగా డబ్బు సంపాదించదలిచాను అన్నాడు. వాడి మాటలు వింటూనే పిశాచాల కళ్ళు నిప్పు కణికల్లా అయ్యాయి. అవి వాడు తెచ్చిన కాగితాన్ని కాసుల మూటను మంటలో వేసి, వరై మూర్ఖుడా, ఇంకేనాడు ఇటు రాకు, ఒకవేళ వచ్చినా మేము మీకు కనిపించాం అంటూ మాయమైపోయాయి. ఈ జరిగిన దానికి సాంబడు విస్తుపోయి ఒక పుల్లతో మంటనంతా కదిపి చూశాడు. ఎక్కడా వాడికి కాసులు కనిపించలేదు. తెల్లవారితే ఎవరి డబ్బు వారికి తిరిగి ఇవ్వాలి, ఏం చేయాలో తోచక వాడికి దుఃఖం ముంచుకొచ్చింది. తెల్లవారాక ఆ దారిని పోతున్న ఒక ముసలి బాటసారి సాంబడిని చూసి, ఏం నాయనా అలా విచారంగా కూర్చున్నావు అని అడిగాడు. సాంబడు అతనికి జరిగిందంతా చెప్పాడు. అంతా విన్న బాటసారి, నాయనా, ఆ పిశాచాలు అన్నట్లు నువ్వు నిజంగానే మూర్ఖుడివి. పిశాచాలు డబ్బు ఏం చేసుకుంటాయి, అవి చేసిన చెడ్డ పనులకు ప్రాయశ్చిత్తంగా కొన్ని మంచి పనులు చేయాలనుకున్నాయి. అందువలనే మీ గ్రామానికి రానున్న ప్రమాదాల గురించి ముందుగా హెచ్చరించినాయి. వాటి సదుద్దేశాన్ని నువ్వు వ్యాపారంగా చూశావు, ఆ కారణంగా అవి నీకు ఇక కనపడవు అంటూ మాయమైనట్టున్నాయని చెప్పాడు. ఆ మాటలతో సాంబడికి తన తప్పేమిటో అర్థమైంది. 4-5 నెలల పాటు మరింతగా కష్టించి పనిచేసి గ్రామస్తులు ఇచ్చిన డబ్బు బాకీ తీర్చవచ్చన్న ఆత్మవిశ్వాసంతో వాడు ఇంటిదారి పట్టాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. సకలు తిరిగి రేపు కలుద్దాం మరొకరితో. నమస్తే.